ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. అమ్మవారి చేతిలో త్రిశూలం అన్నది చాలా ముఖ్యమైనది. ఆ త్రిశూలంలో ముగ్గురమ్మల శక్తి కూడా దాగి ఉంది. అకారతత్వముతో, మకారతత్వముతో, ఉకారతత్వముతో ముగ్గురమ్మలు త్రిశూలాలై మనకు ఆయుధంలా ఉంటారు. ఆ త్రిశూల శక్తియే మనకు జన్మనిచ్చిన తల్లి కూడా. సహకారముతో, మమకారముతో, అమ్మ అనే ఆకారముతో ఒక త్రిశక్తిగా నిత్యం పోరాడుతూనే మనతో జీవనం గడిపే తల్లి మనలోని దుష్టశక్తుల్ని తొలగిస్తూ ఆ జగజ్జనని త్రిశూలధారిణి. అతి శక్తివంతమైన త్రిశూల తత్వమే అకార ఉకార మకార తత్వముతో సరస్వతి, లక్ష్మీ, పార్వతి కలయికలతో త్రికళ తత్వముతో ఆ తల్లి త్రిశూల శక్తి అయి నిత్యం మనలోని మలినాల్ని గుచ్చి తీసి ఆవలికి వేస్తుంటుంది. అటువంటి శక్తి కలదే త్రిశూలము. ఎక్కడో ఉన్న అసురులను, దానవులను చీల్చి చెండాడడానికి
ఆమెకు త్రిశూలమే కావలసిన పని లేదు. ఒకే ఒక దరహాసముతో, ఒకే ఒక చూపుతో వారిని భస్మీపటలం చేయగల శక్తి కలది ఆ జగజ్జనని. అంతేకాని ఏదో త్రిశూలం ధరించాలి, దానితోనే సంహరించాలి అనే ఉద్దేశ్యం కాదక్కడ. అందులో దాగిన నిగూఢార్థం ఓంకార తత్వమే. ఆ త్రిశూలాన్ని ఇలా తిరగదిప్పితే ఓం అనే ఆకారంతోనే ఉంటుంది, 3 అనే త్రిసంఖ్యతోనే ఉంటుంది. ఆ అకార ఉకార మకారాల అనుబంధంతోనే అమ్మ అనే మన సృష్టికి కారణమైన తల్లి కూడా ఉంటుంది. అకారతత్వంతో ఆహారాన్ని అందిస్తూ, ఉకారతత్వంతో అన్నింటా ఉపయోగకారిగా ఉంటూ, మకారతత్వంతో మమకారాన్ని పంచిపెడుతూ ఆ తల్లి నిత్యం ప్రేమను అందిస్తూనే బిడ్డలకు కలిగించే నష్టాల్ని, కష్టాల్ని, దోషాల్ని త్రిశూల తత్వముతో మూడింటిని పెకలించి ఆవలికి వేసి దృష్టి దోషాలు తగలకుండా, ఎటువంటి నష్టాలు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చే త్రిశూల శక్తియే మాతృమూర్తి. ఆ అమ్మ 3 యుక్తుల్ని, శక్తుల్ని, భక్తుల్ని మేళవించి త్రిశూల తత్వంతో నిత్యం పిల్లల్ని కాపాడుకుంటూ వస్తుంటుంది. ఆ జగజ్జననియే కాదు, మనకు జన్మనిచ్చిన జనని కూడా అటువంటిదే. ఇక్కడ ఆ తల్లి ధనాన్ని లక్ష్మిలా సేకరించి బిడ్డలకు అందిస్తుంది, జ్ఞానాన్ని సరస్వతిలా సేకరించి వారికి అందిస్తుంటుంది, ఆహార శక్తిని అందించి మంచిగా పెరిగి పెద్దవడానికి తోడ్పాడుతుంటుంది. అటువంటి తల్లిని గుర్తించక ఎక్కడో ఆలయాల్లోనే అమ్మ ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళటం అవివేకమే. మన దేహమే దేవాలయం, ఆ దేహంలోనే సప్తగిరులున్నాయి, విశ్వమంతా మనలోనే ఉంది. మనం సందర్శించుకోగలిగితే త్రిశూల తత్వముతో ఈ మాయను ఛేదించి ముందుకెళ్ళగలిగితే ఓం అనే నాదం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ త్రిశూల తత్వమైన ముద్రతో మీరు చేసి చూడండి, తప్పనిసరిగా ఆ దివిని ఇలా భూమికి దించి త్రిశూల తత్వముతో ఈ విధంగా బుధుడి యొక్క జలతత్వమైన వేలితో జలంలో తామర పుష్పంపై కూర్చున్న లక్ష్మి ఆ కరుణా కటాక్షంతో, ఆ ధనయోగాన్ని కలిగించే శక్తితో ఆ తల్లి ఇక్కడొక త్రిశూల తత్వంతో ఉంది. మధ్యలో మరొక వేలు పృథ్వీతత్వమైన భూమాత, శక్తిమాత. ఈ ప్రకృతి అంతా భూతత్వంతో ఉన్న శక్తిమయం. అటువంటి పార్వతీదేవి మధ్యన ఉంది. ఆ లలితాదేవి ఆమెయే అని మనం కల్పన చేసుకొని, కల్పించుకొని, సంకల్పం చేసుకొని శ్రీమాత్రే అంటూ మనం జపిస్తే తప్పనిసరిగా శక్తి తరంగాలు మన చుట్టూ ఆవహించి మనల్ని రక్షగా కాపాడుతూ వస్తుంటుంది. అంతేకాకుండా ఇది గురువు యొక్క వేలు, సరస్వతి యొక్క చిహ్నము. ఈ విధంగా లక్ష్మి, పార్వతి, సరస్వతి మరెక్కడో లేరు. మన కరములలోనే శ్రీకరములై, శుభకరములై, లాభకరములై అన్ని విధాల సహకారముగా ఉన్నాయి అన్నది మనం గుర్తుంచుకోవాలి. త్రిశూలం విడిగా తీసుకొచ్చి ఏదో పొడిచి తీయాలన్నది కాదు. ఈ 3 శక్తుల్ని మన ఆధీనంలోకి తెచ్చుకుంటే దేన్నైనా జయించగలము. ఎటువంటి అసురతత్వమైన దరిద్ర దోషాలనైనా చీల్చి చెండాడగలము. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించగలము అని ముందుకెళ్ళాలి. అదే త్రిశూల తత్వంలో దాగిన నిగూఢార్థము, పరమార్థము. అందుకని ఆ తల్లి త్రిశూలధారిణిగా ఉంది. మన ఇంట్లోని అమ్మ కూడా అదే విధంగా ఆ ఓంకార రూపంగా
నిత్యం మనకు రక్షగా ఉందని భావించాలి. తల్లిదండ్రులకు సేవలు చేసుకుంటూ వారి దీవెనల్ని పిల్లలు అందుకోవాలి. ఇప్పుడు నేను చిత్రిస్తున్న చిత్రంలో ఆ త్రిశూల శక్తి ఎలా ఉందో, ఆ త్రిశూల శక్తియే ముక్కంటిగా ఏ విధంగా మారిందో, త్రినేత్రినిగా ఎలా దర్శనం మనకు కలిగిస్తుందో చూస్తూ ఉండండి. నేను చిత్రిస్తున్నాను. ఆ చిత్రతత్వంలో అకార ఉకార మకారముతో త్రిశూలధారిణి అయి ఆ అమ్మ మీకు ఈ చిత్ర రూపంలో సాక్షాత్కరిస్తుంది. త్రిశూల ముద్రని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. ఆ త్రిశక్తుల ముద్రే త్రిశూల ముద్ర. ఇలా ఉన్నదే ఈ బొటన వేలు, మధ్య వేలు అధోముఖంగా వెళ్ళి ఊర్ధ్వముఖంగా గురుతత్వమైన సరస్వతి, పార్వతీ తత్వమైన ప్రకృతి, లక్ష్మీతత్వమైన బుధస్థానము, ఇలా 3 శక్తులుగా ఓంకారమనే త్రిశూలంగా ఇప్పుడు ముద్రని చిత్రించి చూపిస్తున్నాను. ఈ త్రిశూలమే ఆ అమ్మవారి ముఖార విందంగా ఇప్పుడు మీరు దర్శించుకుంటున్నారు. శుద్ధ సత్వ స్వరూపిణి పలుకుల తల్లి, నాదమయీ వేదమయీ శబ్దమయీ జనని శారదాంబిక హారతి శరణ్య చిన్మూర్తి. సీమంతపు సింధూరము వెలిగినే, నీ అరుణారుణ చరణములంటిన పారాణిలో వేదాంతపు లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనే త్రికళ అనుగ్రహ తరంగాలతో ఆ తల్లి ఈ విధంగా త్రినేత్ర ధారిణి అయి, త్రిశూల ధారిణి అయి మనకు నిత్యం భూత భవిష్యత్ వర్తమానాలు అన్న శక్తికి, ముక్తికి, భక్తికి అన్నింటికీ నేనే మూల కారణమును, త్రిలోకాలకి అధిదేవతను కూడా నేనే అంటూ ఆ తల్లి ఈ విధంగా త్రిశూల ధారిణి అయి హరిద్ర వర్ణంతో ఈ విధంగా నా మనోనేత్రానికి అందిన మరో జగజ్జనని చిత్రాన్ని చిత్రించి చూపిస్తున్నాను. ఈ చిత్రం నుండి వెలువడుతున్న అత్యద్భుత తరంగాలు మీ ఇంట ప్రవేశించి అదృష్ట పంటగా మారాలని ఆశిస్తున్నాను. తెలివి నీవే, కలిమి నీవే, యోగ శక్తి నీవే, వీణా పుస్తక పాణి లీలా శుకధారిణి, వీణా పుస్తక పాణి లీలా శుకధారిణి, శాంతిమయీ క్షాంతిమయీ బిందుమయీ జనని, నాదమయీ వేదమయీ శబ్దమయీ జనని శారదాంబిక హారతి శరణ్య చిన్మూర్తి, కావ్యగాన రసరూపిణి కళా కల్పవల్లి, శుద్ధ సత్వ స్వరూపిణి పలుకుల తల్లి, నాదమయీ వేదమయీ శబ్దమయీ జనని శారదాంబిక. ఆ రాజరాజేశ్వరి చేతిలో చెరుకు గడగుడ ఉంటుంది. ఆ చెరకు పైకి కఠినంగా ఉన్న
మెల్లమెల్లగా నములుతున్న కొద్దీ అతి మధురమైన శక్తినిచ్చే, తీయదనాన్నిచ్చే ఆహార పదార్థంగా మారుతుంది. పైకి కఠినంగా ఉన్న లోన మధురం. కొందరు పైకి కఠినంగా కనిపిస్తారు, కానీ లోన సున్నితంగానే ఉంటారు. కేకలేస్తుంటారు, అమ్మ నాన్న అన్న తర్వాత దండిస్తూనే ఉంటారు, కానీ వారి లోపల ప్రేమ అనే మమకారం, తీయటి మధురం, కన్న ప్రేమ అటువంటిది. కాబట్టి ఆ చెరకు గడలాంటి వారే తల్లిదండ్రులని గుర్తుంచుకోవాలి. ఏదో తల్లిదండ్రులు మందలించినంత మాత్రాన వారు కఠినంగా మన వైపు ప్రవర్తిస్తున్నారు, మన గురించి ఆలోచించటం లేదు అని అపార్థం చేసుకుంటుంటారు. యథార్థం తెలుసుకోలేక వాళ్ళు ఏదో విలన్లు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా చూస్తుంటారు. 10 మాటలకి ఒక మాట మాత్రం జవాబిస్తుంటారు. మీరు నా కోసం ఏం చేశారంటూ ప్రశ్నిస్తుంటారు. నన్ను ఎందుకు కన్నారని కూడా ప్రశ్నిస్తుంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రుల మనస్సు అలాగే ముకుళించుకుపోయి బాధపడుతూ శపించాలో వారిని దీవించాలో అర్థం కాకుండా కృంగి కుసించిపోతుంటారు. ఎంత కఠినంగా ఉన్నా చెరకు గడలాగా తల్లిదండ్రులు కూడా లోలోన ప్రేమ అనే మధురంతోనే ఉంటారు. వారి కోసం నిత్యం పోరాడుతూనే ఉంటారు, సంపాదిస్తూనే ఉంటారు. అహోరాత్రాలు కష్టపడి చదివించి వారిని పెంచి పెద్ద చేస్తుంటారు. కానీ ఏ విదేశాలకో వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులను గురించి పట్టించుకోరు. ఈ తల్లిదండ్రులు మాత్రం జోబిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా మావాడు అమెరికాలో ఉన్నాడండి అని గొప్పగా చెప్పుకుంటుంటారు. కానీ వీరు మాత్రం పస్తులతో ఉంటారు. అదే కన్న ప్రేమ అన్నది. ఆ జగజ్జనని చేతిలో మాణిక్య వీణ కూడా ఒక ముద్రగా ఉంది. ఆ మాణిక్య వీణే సరస్వతికి సప్త స్వరాలను, సప్త వర్ణాలను, సప్త గిరులను, సప్త సముద్రాలను, ఈ విధంగా సప్తాంశమైన మోక్షకారకమైన సంఖ్యను సంకేతంగా తెలుపుతూ సంసార సాగరాన్ని దాటించే సప్తాశ్వ రథరూఢుడైన సూర్యనారాయణుడిని, ఆయన అనుగ్రహాన్ని అందచేస్తూ ఆ తల్లి ఈ విధంగా సప్త వర్ణాలతో, కాస్మిక్ కిరణాలతో మనకు రక్షణ కలిగిస్తూనే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని, సప్త సముద్రాల కంటే లోతైన సాగరాన్ని దాటేందుకు అమ్మ నిత్యం పాటుపడుతూనే ఉంటుంది. మాణిక్య వీణ నుండి ఓంకార నాదాన్ని సప్త స్వరాలుగా మీటుతూనే ఉంటుంది, సప్త విధములుగా తోడ్పడుతూనే ఉంటుంది. అందుకని నిత్యం మనం ఆ తల్లిని పూజిస్తూనే ఉండాలి. ఆ జగజ్జననినే కాదు, మనకు జన్మనిచ్చిన జననిని కూడా నిత్యం ఆరాధిస్తూనే ఉండాలి, వారి దీవెనలు అందుకుంటూనే ఉండాలి. అదే మాణిక్య వీణ. మాణిక్యము అన్నదే అతి కఠినమైన రత్నం, కానీ దానిలో నుండి వెలువడుతున్న సున్నితమైన కిరణములు మహాశక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. ఆ మాణిక్యమునకు అధిదేవత సూర్యుడు. ఆయనే తండ్రి లాంటివాడు. ఈ ప్రకృతి భూమాత లక్ష్మి అయితే సూర్యనారాయణుడు పైనుండి ఆ సూర్యకిరణాలను అందిస్తున్నాడని మనం గ్రహించాలి. మాణిక్య అనే దానికే అధిదేవత సూర్యుడే. అటువంటి మాణిక్యం కూడా మనం ధరించేటప్పుడు ఈ సూర్య వేలికి ధరించాలి. కొందరు తెలియక శని స్థానానికి ధరిస్తుంటారు. అందులోనూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ విధంగా 4 వర్ణాలు ఉన్నాయి. అటువంటి రత్నాన్నే మనం ధరించాలి. మనం కూడా ఒక రత్నంలా వెలగాలి అనే పరమార్థమే అందులో దాగి ఉంది.
ఆ నిగూఢార్థం తెలుసుకుంటే ఎంత కఠిన మనస్కుడైనా తల్లిదండ్రులని తప్పనిసరిగా పూజిస్తూ ఆరాధిస్తూ మన సృష్టికి కారణం వీరే అంటూ నిత్యం వారి దీవెనలు అందుకొని విజయ మార్గాన ముందుకెళతారు. లక్ష్మీ కటాక్షాన్ని తప్పకుండా పొంది తీరుతారు. ఇక అమ్మవారి చేతిలో పచ్చని చిలక ఉంటుంది. చిలక అన్నది దేనికి సంకేతము? గూటిలో చిలక వెళ్ళిపోయింది అంటుంటారు ప్రాణం పోయిన వెంటనే. అంటే ప్రాణానికి ఆత్మకు ప్రతీక చిలక. ఆ అమ్మవారి చేతిలో కూడా రామచిలక ఉంటుంది. ఆ రామచిలకే ప్రాణచిహ్నము. అటువంటి శక్తి, ప్రాణాధార శక్తి ఆ అమ్మవారి చేతిలోనే ఉంది. నేను అనే అహం ఉంది. దానితో ఎందరెందరో విర్రవీగి నేలకూలారు. రావణాసురుడు రావణ బ్రహ్మ మహాపండితుడు. అటువంటి రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రాముడు శాస్త్రాలను అడిగాడు, అయ్యా నిన్ను జయించడానికి నాకు ఒక మంచి రోజు నిర్ణయించు అని. రాముడికి తెలుసు రావణుడు ఎంతటి వాడో, మహావేద పండితుడు అతను. అయినా ఆయనకున్న అహంతో సీతను చెరపట్టినందువల్ల దశకంఠాల్ని తెగ నరుక్కొని నేలకూలాడు. కట్టండి, తెగ నరుక్కున అటువంటి రావణాసురుడికే అటువంటి రావణాసురుడి 10 తలలు నేలరాలాయి. ఆ అహంతోనే ఆ తలలన్నీ చిన్నాభిన్నమై నేలరాలాయి. ఆ రావణాసురుడు